మొత్తం అకౌంట్లో పోతుంది. కొన్ని కాయిన్స్ అమ్మేసుకొని నన్ను సరెండర్ చేయండి అంటే అవుతుంది. కాబట్టి సరెండర్ ఆప్షన్ అంటే మీరు కంపెనీ నుంచి ఎన్ని తీసుకుంటారో అన్నీ మీరు అందులో ఉండాలి. మీరు ఇచ్చిన డబ్బులు మీకు పంపించేస్తాను. కంపెనీకి నేను ఇచ్చినటువంటి కంపెనీ నుంచి నేను ఇచ్చిన కాయిన్స్ని నేను తీసుకుంటాను. అంటే మీ డబ్బులు మీకు, నా కాయిన్స్ నాకు చెప్పాము. गाड़ी सरेंडरिंग ऑप्शन के मतलब ये निकाला उन्होंने, एक नया सॉफ्टवेयर बनाया, उसके अंदर आप अकाउंट सरेंडर करना चाहिए, उसमें अंदर आपका डिटेल्स भरने से वो सरेंडरिंग होगा। लेकिन सरेंडरिंग करने का एक तरीका है, उसका कुछ रूल्स रेगुलेशंस है। इस प्रकार का जैसा 500 रुपये दे के अकाउंट जैसा लिया तो उसी हिसाब से वापस करना है। इसका मतलब उसके अंदर जितना भी सेलेबल कॉइन और स्टैकेबल कॉइन जो भी होगा या स्टेज आपका पैसा आपका वापस होगा। जैसा डैडी का अकाउंट डैडी का वापस, वैसा है आपका पैसा आपका वापस। ये डैडी कहना चाह रहा है। సౌండ్స్ వస్తున్నాయన్న, అదొకసారి చూడమ్మా. నేను చూసుకుంటా. ఆ సౌండ్ వస్తే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. जी जी ఓకే ఓకే. అకౌంట్ సరెండర్ చేసిన వెంటనే మీ అన్ని కంపెనీకి వస్తాయి. కంపెనీ ఇచ్చిన డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. అలాగే ఈ అకౌంట్ ద్వారా ఎన్ని కాయిన్స్ కంపెనీ ఇచ్చిందో, ఎవరెవరికి ఇచ్చిందో, ఎన్ని వెనక్కి వచ్చేస్తాయి. అంటే 20 ఆ స్టేక్డ్ కాయిన్స్ అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ 500 బేస్ చేసుకొని ఆ 500 ఇచ్చేస్తున్నప్పుడు 500 కానీ 2100 కానీ, అందుకంటే వేరే అకౌంట్ని బట్టి ఇచ్చేస్తున్నప్పుడు అగెనిస్ట్లో ఎన్ని కాయిన్స్ ఎంతమందికి వెళ్ళినాయి అవన్నీ వెనక్కి తిరిగి जैसा अकाउंट सरेंडर करने का मतलब आपका पैसा वापस आपको हिसाब से, तो सरेंडरिंग अकाउंट जो भी है उसके अंदर जितना भी कॉइन और स्टैकेबल या सेल जितना भी हमने माइनिंग के लिए जो कॉइन दिया गया 25 लेवल में भी वहां से वापस आएगा। जैसा आपका पैसा पूरा आपको मिल रहा है तो उतना कॉइन जहां पर तक 25 लेवल बांटा गया वहां से वापस सराउंडिंग ऑप्शन के साथ अकाउंट के थ्रू वो जमा हो जाएगा। जी डैडी. ఓకే, ఇది సరెండర్ సంబంధించిన ఆప్షన్. ఇక మీకు డబ్బులు ఉన్న లెవెల్ 3 కూపన్స్ ఆల్రెడీ మీరు తీసుకుని అవి వాడుకోకుండా ఉన్నా, లేకపోతే ఏవైనా నాన్ స్టాకబుల్ పెట్టుకున్నప్పుడు అవి మీకు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయినా, వీటన్నింటిని కూడా మీకు తిరిగి जी डैडी. మాట్లాడేస్తున్నాను డాడీ. హలో డాడీ వినిపిస్తుంది, లాస్ట్ లో కొంచెం మిస్ అయింది డాడీ. ఆ మైక్ మాట్లాడేస్తున్నాను, నీ వాయిస్ రావట్లేదు. ఓకే, ఈ సరెండర్ అకౌంట్తో పాటు మీరు వాడుకోలేని కూపన్స్ ఏమైనా ఉంటే, మీరు కొనుక్కొని వాడుకోలేని కూపన్స్ ఉంటే అవి కూడా సరెండర్ చేసుకుంటే ఆ డబ్బులు కూడా మీకు వెనక్కి వచ్చేస్తాయి. అలాగే WS ఏమైనా క్యాష్ ఉంటే అది మీ నాకు వద్దు, నేను క్యాష్ తీసుకుంటుంటే అవి కూడా వెనక్కి వచ్చేస్తాయి. అలాగే మీకు ఇంకా ఇవ్వాల్సిన వచ్చి ఉండకపోతే వాటిని కూడా అంటే
చిన్న ఎవరి ఉండిపోయి లేకపోవడం వల్ల కాబట్టి అవి కూడా అంటే మీరు ఏమైనా ఇలాంటివి ఏమున్నా सर సర్వం అన్నీ కూడా మీకు క్లీన్ చేసి వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది చెప్పేమో आप लोगों का जितना भी WS अकाउंट है उसके अंदर अगर कोई डिपॉजिट पैसा है तो कैश उसको आपको वापस दिया जाएगा। ऐसे जो भी अपना कूपन हमारे पास रह गया है जैसे उस कूपन को भी आपको किस तरह से करना है उसको वापस दिया जाएगा। और MPC और नॉन स्टैगेबल आपका जिसका पास नहीं आया हुआ है वो भी वापस आएगा। जैसा आपका पेंडिंग है वो सारे वापस दिया जाएगा। तो अगर किसी का तो पहले भी क्वेरी किया जाएगा। जी डैडी। ఓకే అయితే మనం చెప్ప దీని మీద అంటే నేను మాట్లాడాల్సింది కొంత ఉంది। ఇది BCT ఓపెన్ అయింది దాంట్లో ఇంకా కొన్ని విషయాలు చేర్చాలి అవన్నీ కూడా చేర్చబడతాయి। అలాగే మైనర్స్ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతిలో ఇప్పుడు కొత్తగా దాన్ని డిజైన్ చేస్తాను వెండర్ పోర్టల్ తో మేము ముందుకు వస్తున్నాం చెప్పి అమ్మా కొంచెం डैडी कह रहे हैं BCT अभी ओपन हो चुका है उसके बारे में भी कुछ बातचीत करना है उसका डिटेल में बताना है। और माइनट्स अभी जो आ रहा है वो पहले से जैसा नहीं है और कुछ उसके बारे में भी कुछ समाचार आप लोगों के लिए देना है। 955 ఈ కీబోర్డ్ వాళ్ళకి ప్రశ్నలు ఉంటే ఒకసారి డౌట్ ఉంటే అడిగమని దాని తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతాను। క్యాష్ కు మనకు 5 ఉన్నాయి నా దగ్గరలో ఒక 5 అయితే अगर कोई विचार करने वाला बातचीत है तो आप पूछ सकते हैं। डैडी उसको जवाब देने के लिए अभी पूछ रहे हैं। 15 ఉన్నాయి క్యాష్ వాలెట్ లో మన నర్సింగ్ 5 కొట్టండి సార్ సరే సార్ ఓకే అది చూడు ఓకే మనం మాట్లాడేసిన తర్వాత ముందుకు వెళ్దాం। ओके तो कोई जैसे कि మీదే నెంబర్ కొట్టున్నారా अकाउंट की बात जो आपके पास पड़ा है उसकी बात और आपको सरेंडर उसके ऊपर कुछ भी तो 5955 आप जो भी करेंगे उसका आंसर डट जाएंगे ठीक है। 13 ఓన్లీ ఫర్ కీబోర్డ్ हाँ ओनली फॉर कीबो हाँ ओके चिप कैंडिडेट ओके हाँ बात మీటింగ్స్ సరే Appointment option क्या है? ఆగి వస్తుంది వచ్చేసింది। नमस्ते। సౌండ్స్ సరిగ్గా రావట్లేదు। ఓకే వెరీ గుడ్ बोलिए। सर मेरा क्वेश्चन ये है कुछ लोग का और मेरा भी सेविंग अकाउंट में कुछ कूपन रह गया SBI अकाउंट का कूपन एक्सेस कोड का कूपन ऐसा कुछ कूपन है वो कूपन का पैसा हमको कैसे रिफंड होगा ये फर्स्ट क्वेश्चन है। सेकंड क्वेश्चन थोड़ा अमाउंट के लिए नॉन स्टेकेबल पेमेंट के लिए डैडी हम लोग के ऊपर न लग रहा है वो छोटा अमाउंट को हम लोग क्यों पेमेंट नहीं कर पा रहे हैं इतना दिन होने के बाद भी इसका सोल्यूशन भी ये दो मेरा सेविंग अकाउंट के लिए एक दो क्वेश्चन ओवर टू सर। डैडी उनका पहला क्वेश्चन था उनका अकाउंट में कुछ कूपन रह गया उन कूपन का मिलेगा और చెప్పండి డాడీ ఆయన దగ్గర కొన్ని కూపన్స్ ఎక్సెస్ కూపన్స్ ప్లస్ ఎస్వి అకౌంట్ కూపన్స్ ఉన్నాయంట డాడీ వాటిని ఏ విధంగా క్యాష్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ క్వశ్చన్। సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చిన్న అమౌంట్ నాన్ స్టాకబుల్స్ ఉండిపోయింది ఇది ఇంత టైం అయినా కానీ ఎందుకు క్యాష్ అవ్వలేకపోతుంది అనే 2 క్వశ్చన్స్ చేశారు డాడీ। ఓకే ఇప్పుడు 2 క్వశ్చన్లు ఒకసారి సామాన్ చెప్పుకోండి। ఫస్ట్ అడిగింది నా దగ్గర కూపన్స్ ఉండిపోయి
అవేంటి ఎలాగ అన్నారు కదా, అలా మిగిలిపోయిన కూపన్స్ కూడా సరెండర్ చేసేటువంటి అవకాశం ఇస్తున్నాను. అందులో ఓకే వెనక్కి ఆ అకౌంట్ ని సరెండర్ చేసేయచ్చు. అలాగే ఆ కూపన్స్ ని మరొకరు వాడుకునే అవకాశం కూడా ఇస్తున్నాను, అలా వాడేసుకోవచ్చు. రెండు చేసుకోవచ్చు. అది ఎలా వాడుకోవాలి చూస్తాను, అలా కూడా వాడేసుకోవచ్చు. ఇచ్చే सर अभी जो इनका क्वेश्चन था उनका सर पहले क्वेश्चन जो मेरे पास सेविंग कूपन कुछ ना कुछ कूपन रह गया है, उनका मनी कैसे बैक होगा, इसका डैडी ने वो कैश बैक चाहिए वो होगा या नहीं, तो आप दूसरा कर सकते हैं या नहीं तो अलग से इसको पहले क्या कर सकते हैं, डैडी उसको तरीका ढूंढेंगे बोल रहा था. ఇక రెండోది నాన్ శాఖబుల్ కొంచెం ఉండిపోయి అన్నారు. ఆ ఉండిపోయిన ఏంటంటే, నేను ముందు తీసుకుంది ఇండోసియన్ బ్యాంక్. ఆ ఇండోసియన్ బ్యాంకులో కానీ ఎవరి నుంచి లిస్టు ఇవ్వలేదు కాబట్టి వచ్చేసింది. నాకు అది ఐడెంటిటీ చేయడం కష్టంగా ఉంది. దాని త్వరలోనే దాన్ని తీసుకొని ఐడెంటిటీ చేసి చిన్న చిన్న అమౌంట్లు అవి అంటే చాలా తక్కువ వచ్చినాయి కూడా అవి కూడా మీకు వెనక్కి పంపించేస్తాను. అది నాకు వెనక్కి తీసుకున్న అకౌంట్స్ అవి క్లీన్ పలానా అకౌంట్ డబ్బులు వెళ్ళే పలానా అకౌంట్ నుంచి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఐడెంటిటీ చేసి పంపించే ఛాన్స్ ఉంది. పాతది ఇంతకుముందు ఇండోసియన్లో అవకాశం లేదు, అందువల్ల అది చిన్న ఉండిపోయి. इंडोनेशिया बैंक लिया हुआ था, उस बैंक में आपका नॉन स्टेबल दिया जिसका कैश हो चुका है लेकिन जिसका बैक आ गया तो कैश नहीं हुआ, रिप्लाई आ चुका, उसका इंफॉर्मेशन नहीं मिल पाया, तो उसके लिए डैडी उसका तरीका ढूंढ रहा है और उसका एड्रेस पता कर रहा है, तो जैसा मिल जाएगा उसका अलग चाहिए जाएगा. जी डैडी. ఆయనకు నెక్స్ట్ ఏముండి చెప్పమని है तो पूछ सकता है. वर्मा जी ऑप्शन क्या है? ఒకసారి 1 మినిట్ एक मिनट सर डैडी बता रहे कुछ. చెప్పండి డాడీ. ఒకసారి నువ్వు ముందు మనం కొనసాగాం కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు నాతో మాట్లాడిన స్వామియా డాడీ ఒరే నువ్వు తెలుగు నాతోటి సరే సరే డాడీ. ఇప్పుడు కొంతసేపు నర్సింగ్ మాట్లాడతాడు, ఎందుకంటే వాటితో కొంత వాళ్ళకి కనెక్షన్ ఉంది. ఒకసారి ఆ డౌట్ అని మళ్ళీ మనం మాట్లాడదాం. ఓకే తప్పకుండా డాడీ. ఓకే డాడీ నువ్వు కొనసాగించే ఏం డౌట్స్ ఉంటే అవి ఒకసారి మాట్లాడు. ओके डैडी बात कीजिए. उसको है ठीक है, तो का विश्वास सिटी में का हो जाएगा. इसी सर अब उसका रेट तो 1,000 रुपए का रह गया, कहाँ पे वो 5 लाख का होना था सर. उसको जुबान भी कम से 1 लाख रुपए के कॉइन्स तो मिले 1 रुपए के हिसाब से. प्लीज सर इस पे विचार. ఒక్కొక్క డౌట్ అడగమను, ఎక్కువ చెప్పు. इतना ही है ना सर, इतना ही है ना, एक ही क्वेश्चन ना. हेलो मैंने कॉइन्स लिया सर और ये एक्सचेंज में जाके 500 का वो सेल होगा, इसलिए लिया था ना सर.
1000 रुपया हो गया, 1 लाख रुपए का सर मेरा। ठीक है वो सर। जी सर। ठीक है मैं आवेश सर को रिजल्ट दे देता हूँ उसके। सर చెప్పండి సార్, డాడీకి చెప్పండి మీరు। అలే ఓకే 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 ఉన్నారంటే ఇప్పుడు 500 అంటే 500 రూపీస్కి ఎవరు సేవింగ్ అకౌంట్ తీసుకున్నారు 100 ఆప్షన్ ఇస్తున్నారు, కానీ మీ నేను 100 రూపీస్కి ఇచ్చింది కంపెనీ అడుగుతున్నారు వాళ్ళు। మీరు దేనికి కొన్నా, దేనికోసం కొన్నా వెళ్తే 500 రూపీస్ వస్తుంది అని, కానీ మాకు ఎలాగా బెనిఫిట్ చేస్తున్నా చెప్పండి। ఇంటర్నేషనల్ కి ఇవ్వకపోవడం వల్ల కాయిన్ తక్కువ రేటుకి వెళ్తుందని చెప్పేసి 100 రూపీస్ లాక్ చేసి అలా ఇప్పుడు ఇంటర్నేషనల్ లో మనం ఆల్రెడీ కొన్ని ఎక్స్చేంజ్లకు ఇచ్చేస్తున్నాం కాబట్టి అందులో ట్రేడ్ అవుతుంది। అక్కడ 1 రూపాయికి లేదా 5 రూపాయలకి 10 రూపాయలకి ఎంత అవుతుందో అదే రోడ్ లో దీన్ని నడిపితేనే కానీ కొనే, ఎందుకంటే రేట్ అనేది అన్ని చోట్ల చిన్న చిన్న వేరియేషన్ ఉండాలి తప్ప పెద్దగా ఉండకూడదు అనే అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నందువల్ల ఇప్పుడు అన్ని ఈక్వల్ అయితే ఈ సీట్లో 100 రూపాయలు, ఆ 100 రూపాయలకు కొన్న దాన్ని మీకు ఒక కలిపి మీకు ఇచ్చేసాను, మీ అకౌంట్లో ఉన్నాయి ఒకసారి చూడండి। అంటే 1,00,000 రూపాయలు 50 లక్షల కాయిన్, మరొక 50,000 రూపాయల కాయిన్స్ మీకు అందరూ ఇవ్వడం జరిగింది। ఆ కాయిన్స్ ఎలా వాడుకుంటానో చెప్తాను, మీరు ఎలా మళ్ళీ అది వాడుకోవచ్చు చెప్తాను। ఇది చెప్పే ముందు చెప్పే దాంట్లో ఏంటంటున్నారంటే ఇప్పుడు వాళ్ళకి రూపీస్ కాయిన్ కొన్నప్పుడు మాకు 1 రూపీస్ ఉన్నది కాబట్టి 1 రూపీస్ లెక్క మాకు అంటే మాకు మళ్ళీ టెన్షన్ లేకుండా కదా ఇప్పుడు రేట్ అలా ఇవ్వడానికి అవుతుంది। ఎందుకంటే కంపెనీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని తగ్గిపోయని చెప్పి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నా లెక్కన ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నేను అన్ని కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుంది। ఇప్పుడు నేను అన్ని 1 కోటి రూపాయల కాయిన్స్ ఇవ్వాలా, ఈ 100 రూపాయలని అదే రేటుకి మీకు చలమని అయ్యేటట్టుగాను అదే రేటు మీకు మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగాను ఇప్పుడు బీవీ అయితే మైనర్స్ కానీ మీకు ఇస్తాను। ఇక మీద నుంచి ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు నిన్న మొన్న నేను తెలుగులో మాట్లాడినప్పుడు అన్నీ చెప్పాను, వాళ్ళ అకౌంట్లో అంతకి సగం 100 అమ్ముకునేలాగా లేదా చలమనేగా అయ్యేలాగా నేను ఇస్తున్నాను చెప్పి। ఓకే प्रवीण सर उसके बाद डैडी जी क्या कहना है कि अभी जो भी आपने कॉइन खरीदे हैं बीसीटी में, ठीक है, वो आपने 1 लाख का कॉइन 1 लाख कॉइन खरीदे, सोचिए 1 लाख कॉइन खरीदे हैं, तो उसको डैडी जी का कहना है कि आपको 50 करके दे चुके हैं, ठीक है, वो आप चेक कर सकते हैं। पहला नेक्स्ट है 1 लाख में कॉइन खरीदा हूँ तो पैकिंग हो गया इसके लिए, तो उतना कॉइन अभी दे नहीं सकते हैं क्योंकि उतना देंगे तो फिर से प्रॉब्लम आए, तो इसके लिए वो कॉइन दे नहीं सकते हैं। लेकिन डैडी जी का कहना है जैसे कि माइनस के अंदर हमारा जो अभी बीवी हाट आने वाला है उसमें या आप 100 रुपये के हिसाब से ही लेके जाएगी कंपनी, ठीक है, तो आपको 100 रुपये के हिसाब से आपने जितना भी कॉइन खरीदे वो जाएगा और आप मिला है वो भी जाएगा, ज़्यादा ही रहेगा, उसके ऊपर कंपनी ఇంకా ఉన్నది చెప్తున్నాను, మళ్ళీ చెప్పు। ఓకే చెప్పండి డాడీ, ఇప్పుడు కొంటే మళ్ళీ ఎన్ని కాయిన్స్ వస్తాయో అన్ని కాయిన్స్ ఇక్కడ నేను ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు బీసీలకి ఎంత తగ్గితే అన్ని
అంటే ఎప్పుడు నేను కాయిన్స్ ఇస్తూ ఉండాలి. ఈసీటీలోను ₹1 వేరియేషన్తో ఇక్కడ ఎక్కువ ఉండేట్టు పెట్టాను. తగ్గిపోయినప్పుడల్లా నేను కాయిన్స్ ఇవ్వకూడదు. అక్కడ స్టాప్ చేశాను కాబట్టి వాళ్ళకి ₹100 కొన్న కాయిన్ని ₹50 లక్ష ఖర్చు వచ్చేలా చేస్తున్నాను. అది నెక్స్ట్ అయ్యేప్పుడు అప్పుడు డబ్బులు అలాగ వచ్చేస్తాయి. ओके। दोस्तों डैडी जी का कहना है जैसे कि आप बीसीटी में कॉइन खरीद रहे हैं तो सोचिए हम लॉक कर देंगे बीसीटी में तो आपका कॉइन सेल नहीं होने वाला था क्योंकि हमारा ₹1 के हिसाब से चल रहा है। तो हमने क्या किया उसको थोड़ा सा चेंजेस किए डैडी ने कि अभी बीसीटी में भी वही बढ़ा के रखे, अभी वहाँ ₹2 रखे हैं। तो क्या होगा कि अभी जो भी अकाउंट जितना भी आपका कॉइन्स होगा अभी अब जितने भी क्योंकि इतना सारा कॉइन हम एक ही साथ नहीं ले सकते हैं, देख बार आपको होते रहे ही रहना पड़ेगा। ठीक है, कंपनी ने क्या किया जो भी ₹100 से खरीदे हैं उस ये कर रही है, बीबी हार्ट लेके आ रही है और उसके साथ साथ आपका कॉइन सेल कीजिए। जो भी हैं बीसीटी से उनको उसी दिन मौका मिलेगा तो उस दिन आप जब भी करेंगे तो ₹100 का कॉइन जो है ना आपका जाएगा ₹150 में, क्योंकि आपको ₹100 में एक कॉइन मिला था, एक कॉइन भी मिल रहा है और 1.5 आपका कॉइन जाएगा, उसका बेनिफिट आपको లో ఎంత రేట్ ఉందో అంత రేట్ కంటే ఒక ఉదాహరణకి బీసీట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ లో కాయిన్ రేట్ బీసీట్లో ₹160 ఉంటుంది. అంటే బీసీటీ మద్దతు ధర అంటే బీసీటీ బోనస్ ధర ₹1 పెరుగుతుంది. ఇది ₹10 వరకు కూడా ₹1 పెంచే ఇస్తాం. అదంతా చెప్పారు కదా. అయితే అది అయిపోయింది. ఇప్పుడు బీసీటీలోను ట్రేడ్ అవుతుంది కదా, ఇది చేయనియండి. ఇప్పుడు నేను బీసీటీలో మార్పు చేస్తున్నాను. చేసి మళ్ళీ జూమ్ పెట్టి ఏం చేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు దీని మీద సన్ ఆప్షన్ చెప్పారనే ఇప్పుడు జూమ్ పెట్టాను. అదే ఇంపార్టెంట్ కాబట్టి సన్ ఆప్షన్ పెడుతున్నాను. నేను పెడతాను సాఫ్ట్వేర్ లో అది లాంచ్ చేసి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు మైనిట్స్ లోను బీసీటీ ఉన్నా కాబట్టి అదే कहना है कि अकाउंट के बारे में, क्योंकि अभी सरेंडर अकाउंट के ऊपर ही काम कर रहे हैं। स्टार्ट होने जूम में माइनर्स के अंदर वो सारा चीज़ आपको बताएंगे। तो जैसे चल रहा है जो बहुत जूम करके सबको डिटेल्स बताएंगे डैडी। और डैडी అయిపోయింది ఇంకివ్వద్దు, మీతో మీరు మాట్లాడండి, ఏమైనా ఉంటే అది మాట్లాడండి. నాకు కొంచెం ఏమంటారు దాన్ని అలసటగా ఉందన్నమాట, అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. నీరసంగా ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పెడతాను, అప్పుడు మీకు చెప్తాను. ఓకే, నేను సరే. అది ఇప్పుడు మైండ్ ఉదయం మనం మాట్లాడదాం. కొంచెం నిద్ర లేకల్లా వచ్చాను, అలసటగా ఉంది, పడుకుని పోయినాం. బాగాలేదమ్మా, నాకు నీరసం. ఒకసారి వాళ్ళకి చెప్పేయండి, ఏమనుకోవద్దానండి. మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? సరెండర్ ఆప్షన్. అలాగే మీకు ఉండిపోయిన డబ్బులని వెనక్కి వెళ్ళాం. ఆ రెండు చెప్పాం. ఇప్పుడు చెప్పి నిన్న మొన్న మాట్లాడాం కదా, నువ్వు మాట్లాడు, నువ్వు నర్సింగ్ మాట్లాడు. ఓకే, ఉంటాను. ఆల్ ఆఫ్ యూ. ఓకే 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 सर। दोस्तों अकाउंट की
तो उनको थोड़ा सा